ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ధనలక్ష్మి ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. మనకి అమ్మవారి రూపం నచ్చని వారంటూ ఉండరు. మెయిన్గా బ్రైడ్స్ అందరూ కూడా ధనలక్ష్మి ప్యాటర్న్స్ అడుగుతూ ఉంటారు. చాలా కలర్ఫుల్గా అష్టలక్ష్ములతో బాగుంటాయి ప్యాటర్న్స్. సో ఆ ప్యాటర్న్సే చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయొచ్చు. నాగోల్, హిమాయత్ నగర్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ చేయండి. ప్రతి ఒక్క స్టోర్లో కలెక్షన్ అయితే అద్దరిపోతాయి. అండ్ మీరు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్ చేయొచ్చు, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ధనలక్ష్మి ప్యాటర్న్స్ అన్నాను కదా, బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్ స్టార్ట్ చేద్దాం. సో ధనలక్ష్మి ప్యాటర్న్ అన్నాను కదండి, మనకి లక్ష్మీదేవి బాగా కనబడేలా ఉంటుందన్నమాట ఈ ధనలక్ష్మి కలెక్షన్లో. మెయిన్గా బ్రైడ్స్ బాగా చూస్తూ ఉంటారు ఈ ప్యాటర్న్స్. స్టార్ట్ ఎలా అయిందో చూడండి, పై నుంచి పీకాక్స్, ఐ దగ్గర రెడ్ స్టోన్, ఫెదర్స్ అంతా కూడా మనకి కుందన్స్ వచ్చేసాయి. మనకి కిందే పర్ల్ బాల్స్ ఇవ్వకుండా పైన కూడా పర్ల్స్ వచ్చాయి. మీకు క్లియర్గా చూస్తున్నట్లయితే పైన కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి. పెండెంట్ అయితే ఇంకా సూపర్ హిట్ అనే చెప్పాలి. కుందన్స్ అలంకరణ, చుట్టూ పీకాక్స్, కింద రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్. మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం, ఇటువైపున పీకాక్, కింద కూడా రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్. హ్యాంగింగ్స్ అంతా చూడండి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ లాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 161 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్ పడుతుంది. సో మనకి చైన్ ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, పైన అమ్మవారి రూపం ఇచ్చారండి. నెక్స్ట్ మనకి ఇలా 2 పీకాక్స్ వచ్చేసాయి, 3 ప్యాటర్న్ పీకాక్స్. మెయిన్గా ఇక్కడ అమ్మవారి రూపం బ్రోచ్ లాగా ఇచ్చారు. గోపురం లాగా ఇటువైపున కుందన్స్. ఇక్కడ నుంచి 3 లైన్స్లో డివైడ్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారు, పక్కన వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్. సెకండ్ లైన్ అంతా పీకాక్స్. మనకి కింద లైన్ కూడా పీకాక్ అండ్ మ్యాంగోస్ అన్నమాట. పీకాక్ మాత్రం ఐ దగ్గర రెడ్ స్టోన్, మ్యాంగోస్ అంతా కూడా మనకి కుందన్ స్టైల్. ఎంత చక్కగా ఉందో ప్యాటర్న్ మాత్రం. పెండెంట్ చూడండి, అమ్మవారి పెండెంట్. అంటే ఇది సపరేట్గా అలా కాదండి, కంప్లీట్ మనకి చైన్ అంతా ఒకటేలాగా యూనిఫామ్గా ఉంది. అమ్మవారి రూపము, 2 సైడ్స్ పీకాక్స్, కింద ఫ్లోరల్ ప్యాటర్న్ అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. పైన కూడా కుందన్స్తో వచ్చింది. హ్యాంగింగ్స్ చూడండి, రైస్ పర్ల్స్, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ తీసుకున్నాం. మధ్యలో మాత్రం గ్రీన్ పంకిన్ బీడ్స్ వచ్చాయి. చాలా యూనిక్గా క్లాసీగా ఉంది. చూడగానే మనకి హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కటి పెట్టుకున్నా చాలు, నిండుగా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 142 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 121 గ్రామ్స్ పడుతుంది. సో ధనలక్ష్మి ప్యాటర్న్ అన్నాను కాబట్టి మనకి అంతా కూడా అమ్మవారే. పై నుంచి అమ్మవారు, మనకి కింద కూడా కంప్లీట్గా అమ్మవారే. కానీ ఇక్కడ నుంచి ఒక గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చేసి కింద మనకి మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్కి అంతా ఇలా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ కూడా ఆబ్వియస్గా అమ్మవారు, 2 సైడ్స్ పీకాక్స్, సైడ్స్ అంతా మ్యాంగోస్. మనకి ఇక్కడ ఎలా అయితే రైస్ పర్ల్స్ వచ్చాయో పెండెంట్లో కూడా కింద రైస్ పర్ల్స్, కానీ మధ్యలో ఇలా గ్రీన్ బాల్స్ వచ్చేసాయి. ధనలక్ష్మి ప్యాటర్న్ అంటే చూడగానే కనిపించేస్తుందండి. అమ్మవారు అన్ని సార్లు లక్ష్మీదేవి చక్కగా ఉన్నారు. గ్రాస్ వెయిట్ 81 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. మనకి కంప్లీట్ చక్రం లాగా కనబడుతుంది. బికాస్ అమ్మవారి రూపం మనకు ఒక సర్కిల్ లాగా ఇచ్చారు. పైన ఫ్లోరల్స్ వచ్చేసాయి, కింద కూడా ఫ్లోరల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ దగ్గర చూడండి, రూబీ కలర్డ్ స్టోన్ ఇక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి పెండెంట్ అమ్మవారి రూపం 3D స్టైల్ లాగా పైకి ఎలివేట్ అవుతున్నారు. ఇటువైపున పీకాక్, కిందంతా ఫ్లోరల్స్, ఒక లైన్ అంతా రూబీ స్టోన్స్. హ్యాంగింగ్స్ మాత్రం చూడండి ఎంత నీట్గా పర్ల్ బాల్స్ వచ్చాయి, గోల్డెన్ బాల్స్ వచ్చాయి. ఈ గోల్డెన్ బాల్స్ పర్ల్ బాల్స్ కాంబినేషన్ బాగుంటుందండి డీసెంట్గా. గ్రాస్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 77 గ్రామ్స్ పడుతుంది. సో ధనలక్ష్మి ప్యాటర్న్లో ఇప్పటివరకు అమ్మవారిని ఎక్కువగా చూసాం కదా, ఇక్కడ కూడా మనకి ధనలక్ష్మి. కానీ ఎలా అంటే మనకి ఒక ఫ్లవర్ లా వచ్చిందండి. మధ్యలో అమ్మవారి రూపం, కావింగ్ చాలా చక్కగా, చుట్టూ ఫ్లవర్ సీజెట్స్తో, పక్కన గ్రీన్ స్టోన్ బాక్స్ షేప్తో, వాటికి ఇటువైపున రెడ్ స్టోన్స్. ఇదే ప్యాటర్న్ చైన్ వచ్చేసింది. మధ్యలో కూడా అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్, కింద పెండెంట్ మాత్రం అమ్మవారు, పీకాక్స్, ఫ్లోరల్ ప్యాటర్న్. చాలా డీసెంట్గా నీట్గా ఉందండి. మీకు ఇక్కడ గ్రీన్ వద్దు, మాకు వైటే కావాలి లేదా రెడ్ కావాలి, అలా ఏదైనా మనకి కస్టమైజేషన్ ఉన్నా చేపించేసుకోవచ్చు అండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి డిఫరెంట్గా ఉంది. మనకి ఫస్ట్ లైన్ అంతా పీకాక్సే. మనకి ఇక్కడ ఒక ఫ్లవర్, అమ్మవారి రూపం ఇచ్చారు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. ఇక్కడ నుంచి 2 లైన్స్ వచ్చాయి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్సే. సెకండ్ లైన్ మనకి ఇక్కడ కాసుల్ లాగా ఇచ్చారు, అంటే కాయిన్ లాగా ఇచ్చారు అమ్మవారి కావింగ్తో. నెక్స్ట్ మనకి ఎలివేట్ అయ్యే దగ్గర నుంచి అమ్మవారి రూపం వచ్చేసాయి. మధ్యలో కూడా అమ్మవారి రూపమే. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి రైస్ పర్ల్స్ వచ్చాయండి. అండ్ పీకాక్కి పైన చూస్తున్నారు కదా, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ రావడం వల్ల మీకు కలర్ అనేది
ఎక్కడ డల్ అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, కింద పర్ల్స్, పీకాక్ అండ్ అమ్మవారి లైన్. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 84 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 77 గ్రామ్స్ పడుతుంది. ప్యాటర్న్ ఏంటంటే మనకి అమ్మవారి రూపమే, కానీ ప్రతి ఒక్క అమ్మవారు గోపురంలో కూర్చున్నట్టు, పైన సీజర్స్, చుట్టూ మనకి ఎంత చక్కగా అల్లికలాగా ఇచ్చారో చూడండి. సేమ్ ప్యాటర్న్, ఒక దాంట్లో రెడ్, ఒక దాంట్లో గ్రీన్, అలా మల్టిపుల్గా వచ్చేసాయి. ఇక్కడ మాత్రం పీకాక్ ప్యాటర్న్ విత్ ఫ్లోరల్, పైన మనకి పర్ల్ బాల్ వచ్చింది. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారు, కింద కట్ వర్క్ స్టైల్తో పీకాక్ సీజర్స్ వచ్చేసాయి అనమాట. హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్. ఓన్లీ పెండెంట్కే ఇవ్వలేదండి, ఈ రైస్ పర్ల్స్ అనేవి పై నుంచి ఇచ్చారు. సో షేప్ చూస్తున్నారు కదా ఎంత డీసెంట్గా నీట్గా ఎలివేట్ అవుతుందో. గ్రాస్ వెయిట్ 92 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుంది. సో అమ్మవారి ప్యాటర్న్లో ఈ స్టైల్ చూడండి, మనకి పై నుంచి కూడా ఒక ఫ్లవర్ వచ్చేసింది నీట్గా గ్రీన్ స్టోన్ సీజర్స్తో. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ లాగా తీసుకున్నాం. ఇక్కడ చూడండి గ్రీన్ స్టోన్ సీజర్స్, అమ్మవారి రూపము, పీకాక్స్, మ్యాంగోస్, ఫ్లోరల్స్. సో మనకి నక్షి స్టైల్లో కానీ ఏ జ్యువెలరీలో అయినా కానీ ఇవే ఇంపార్టెంట్ కాబట్టి అన్ని ప్యాటర్న్స్ మనకి ఈ చైన్లో కనిపించేస్తున్నాయి. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్తో, మధ్యలో అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్, కింద కూడా మనకి ఫ్లోరల్స్, మ్యాంగోస్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్, రైస్ పర్ల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 69 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి ఫ్లోరల్ అండ్ అమ్మవారి రూపం ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ ఇలా పీకాక్ వచ్చింది, నెక్స్ట్ అమ్మవారి రూపం, సీజర్స్ వచ్చాయి అమ్మవారి రూపం దగ్గర. నెక్స్ట్ ఫ్లోరల్లో మాత్రం సీజర్స్, గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్, అలా మనకి ఆల్టర్నేట్ అవుతున్నాయి. అమ్మవారి దగ్గర మాత్రం సీజర్స్. మనకి మెయిన్ పెండెంట్లో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, అటువైపున ఇటువైపున మనకి ఇలా చెలికత్తల్లాగా ఇచ్చేసి, మధ్యలో మాత్రం అమ్మవారి రూపం అండి. ఒక పల్లకి లాగా ఉంటుంది కదా, పల్లకిని క్యారీ చేస్తున్నట్టు, మోస్తున్నట్టు చక్కగా ఇచ్చారు. మధ్యలో ధనలక్ష్మి కూర్చున్నట్టు, కింద అంతా కూడా మనకి ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఒక లైన్ అంతా సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. హ్యాంగింగ్స్ చూడండి, పర్ల్ బాల్స్ వచ్చాయి, పై నుంచి కూడా పర్ల్ బాల్స్, మధ్యలో రూబీ కలర్డ్ బీడ్ అనమాట. మనకి గ్రాస్ వెయిట్ 93 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ధనలక్ష్మి ప్యాటర్న్ విత్ మ్యాంగో హారం స్టైల్ ఉందండి. మనకి చైన్ స్టార్ట్ అవ్వడమే అమ్మవారి రూపంతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఒక ఓవల్ షేప్లో గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చాయి, అంటే ఇలా అమ్మవారు. నెక్స్ట్ ఇలా గ్రీన్ స్టోన్ విత్ సీజర్స్, పైన కూడా సీజర్సే, కింద అంతా మ్యాంగోస్, మ్యాంగో పైన కావింగ్ మనకి పీకాక్ లాగా ఇచ్చారు. మెయిన్ పెండెంట్ లాగా మనకి ఇక్కడ చూడండి ఇదే ప్యాటర్న్ ఇచ్చేసి, చుట్టూ పీకాక్స్, కింద పెండెంట్ మాత్రం ధనలక్ష్మి రూపం, అమ్మవారి రూపము, 2 సైడ్స్ ఎలిఫెంట్, ఇటువైపున అటువైపున పీకాక్, ఒక లైన్ అంతా సీజర్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చిందనమాట. గ్రాస్ వెయిట్ 81 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. సో మనకి ఫస్ట్ ఒక లోటస్ లాగా స్టార్ట్ చేశారండి, మనకి ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో సీజర్స్తో. నెక్స్ట్ అంతా పీకాక్ అండ్ ఫ్లోరల్స్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇస్తూ. నెక్స్ట్ మళ్ళీ పీకాక్, ఫ్లోరల్స్ వచ్చేసాయి. మనకి అమ్మవారి రూపం మాత్రం 3D లాగా, అంటే గోల్డెన్ లైన్స్ లాగా ఇచ్చేసి పైన అమ్మవారు ఇచ్చారండి. సో మనకి పైకి ఎలివేట్ అవుతున్నారు 3D కాన్సెప్ట్ లాగా. చుట్టూ మనకి సీజర్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి అంతా కూడా పీకాక్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా పెండెంట్ అమ్మవారి రూపం అండి. మనకి సీజర్స్ వచ్చినవంతా లోపలికి ఉన్నాయి, కానీ అమ్మవారు మాత్రం ఇలా లైన్స్ లాగా వచ్చాయి మీకు చూస్తున్నట్లయితే ఉంటే. సో గోల్డెన్ లైన్స్ వచ్చేసి వాటిపైన ఉన్నారు కాబట్టి పైకి ఎలివేట్ అవుతున్నారు. పిక్చర్స్లో కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి కానీ అమ్మవారు బాగా ఎలివేట్ అవుతారు. కింద పెండెంట్ కూడా అంతేనండి, అమ్మవారి రూపం పైన మనకి ఇలా చూడండి నీట్గా అంబ్రెల్లా, వాటిపైన అంతా సీజర్స్. కింద కూడా చూస్తున్నారు కదా, ఇవి పీకాక్స్ అండి. మీకు కరెక్ట్గా తెలుస్తున్నాయో లేదో, ఐ దగ్గర రెడ్ స్టోన్, బాడీ పార్ట్ అంతా కూడా సీజర్స్, గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్. ఓన్లీ పెండెంట్కే ఇవ్వకుండా మనకి పై నుంచి ఇచ్చారు. మీరు క్లియర్గా చూసినట్లయితే పై నుంచి వచ్చాయి అనమాట పర్ల్స్. మనకి చక్కటి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 98 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా కూడా అమ్మవారి రూపమే. మనకి ఫస్ట్ లైన్ అంతా అమ్మవారే, మధ్యలో డ్రాప్ షేప్ వచ్చేసాయి, గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, కింద అంతా కూడా పీకాక్ అండ్ మ్యాంగోస్ ఇచ్చారు. మనకి మెయిన్ పెండెంట్ దగ్గర ఇలా చూడండి సీజర్స్, గ్రీన్ స్టోన్, కింద పెండెంట్ ఏదైతే ఎలివేట్ అవుతుందో అమ్మవారి రూపం, కింద ఒక లైన్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, అటువైపున ఇటువైపున డ్రాప్ షేప్ ఇక్కడ ఎలా అయితే వచ్చాయో అవే ఇచ్చారు. 2 పీకాక్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ పంకిన్ బీడ్ అండి. ఓన్లీ పెండెంట్కి కాకుండా పైనుంచి ఇచ్చారు. సో షేప్ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 86 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్ పడుతుంది.
సో ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. మనకి ఎలా ఉందో చూస్తున్నారు కదా, పై నుంచి పీకాక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఒక ఫ్లవర్ వచ్చింది సీజెడ్స్ గ్రీన్ స్టోన్తో. ఇక్కడ నుంచి ఇంకా మనం ధనలక్ష్మి రూపం స్టార్ట్ అయిపోయింది, అమ్మవారి రూపం. పైన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, కింద మనకి ఫ్లోరల్స్ లాగా సీజెడ్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇస్తున్నారు. మధ్యలో ఒక బ్రోచ్ లాగా ఫ్లోరల్ వచ్చింది పైన వచ్చినట్టే. మళ్ళీ అమ్మవారి రూపం, పెండెంట్ కూడా అమ్మవారి రూపమే. 2 సైడ్స్ ఇలా 2 పీకాక్స్ ఇచ్చేసారు. పైన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు, కింద కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ సీజెడ్స్. హ్యాంగింగ్స్ చూడండి, గ్రీన్ బీట్స్, పంకిన్ స్టైల్ బీట్స్ అవి కూడా, అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. నీట్గా చాలా చక్కగా ఉందండి ప్యాటర్న్. ఇదే ప్యాటర్న్లో మీకు వడ్డానమో లేదా చోకర్ అలా కూడా సెట్ వైజ్గా దొరికిపోతాయి. కంప్లీట్ సెట్ లాగా తీసేసుకోవచ్చండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్, నెట్ వెయిట్ 60 గ్రామ్స్. కానీ చూడ్డానికి చాలా హెవీ లుక్ ఉంది, అంటే మనకి ఇంత తక్కువ వెయిట్లో అవుతుందని అనుకోరు. సో చూసారు కదండి ట్రెడిషనల్ ధనలక్ష్మి ప్యాటర్న్స్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్స్. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్స్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్స్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.